హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ప్రస్తుతం మనం ఎక్కడికి వెళ్తున్నామంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కదా. సో ఇక్కడ వచ్చేసి మనం మెరీనా బే సైన్స్కి వెళ్తున్నాము. సో ఇక్కడ మెరీనా బే సైన్స్, రాఫెల్స్ ప్లేస్, ఇంకా చాలా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించా కదా. సో 3 బిల్డింగ్స్ మీద షిప్ ఉంటుంది, మెర్లిన్ ఉంటుంది, సింగపూర్ ఫ్లైయర్ ఉంటుంది. సో కదా, సో అక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనకి వ్యూ పాయింట్స్ న్యూ ఇయర్ వచ్చేసే టైంకి మనకి ఇలా బ్యారిగేట్స్ అనేవి పెట్టేస్తారు. సో జనం ఎక్కువ వస్తారు కదా అని చెప్పి. సో మనకు వచ్చేసి వ్యూ పాయింట్స్ అయితే చాలా ఉంటాయి. సో మనం ముందు ఈ ఫైర్ వర్క్స్ అవి దగ్గరగా చూడాలి అంటే కనుక మనం ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోవాలి. 7 ఆ టైంకి వెళ్ళాలి. సో మన గురించి తెలిసిందే కదా. సో మనం ఎప్పుడు లేట్గానే వెళ్తాము. సో ఆ రోజు కూడా లేట్గానే వెళ్ళాము. మేము వచ్చేసిన టైం అయితే 10:30కి అయితే అక్కడికి రీచ్ అయ్యాము. సో 10:30 అయితే ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ ఆల్రెడీ ముందే వర్క్ నుంచి అక్కడికి వెళ్ళారు. సో అక్కడే ఉండి ఎలో చేస్తున్నారు రండి అని చెప్పారు. సో మేమైతే వెళ్ళేసరికి కరెక్ట్గా ఆ బ్యారిగేట్ అనేది క్లోజ్ చేసేసారు. సో మేమైతే వేరే వ్యూ పాయింట్కి వెళ్ళాల్సి వచ్చింది. సో తప్పలేదు ఇంకా. సో ఈ వ్యూ పాయింట్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఉంది. బట్ ఎనీవే మొత్తానికైతే చూసాము. సో మీకు చూపించడానికి కూడా ట్రై చేసాము. ఇది వచ్చేసి బ్రైటనింగ్ లైఫ్స్ 2023 అని చెప్పేసి మనకి స్టార్టింగ్లో అలాగా పెట్టాడు. సో ఇది వచ్చేసి మనకి లైటింగ్ మొత్తం పెట్టి ఒక హౌస్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా క్రియేట్ చేసి మనకి ఈ లైటింగ్లోంచి వెళ్ళగానే మనకి వ్యూ పాయింట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ వ్యూ పాయింట్ ఇక్కడ. సో ఇది వచ్చేసి డ్రోన్ కెమెరాస్ ఉంటాయి కదా, డ్రోన్ కెమెరాస్తో ఈ స్పైరల్ థింగ్ అనేది చేశారు. సో ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, 4 సర్కిల్స్తో మనకి ఇలా యూనివర్స్ తయారు చేయడం. సో డిఫరెంట్ ఇమేజెస్ అనేది ఈ లేజర్ దాంతో క్రియేట్ చేశారు. సో ఈ లేజర్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే 3 బిల్డింగ్స్ ఉన్న షిప్ ఉంది కదా. సో అక్కడే మనకి లేజర్ అనేది వేస్తున్నారు. సో మీరు ఇక్కడ సైడ్ చూస్తే మీకు లేజర్ కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మనకి లేజర్ అనేది వేస్తుంటే మనకి అక్కడ ఇలా స్కైలో కనిపిస్తుంది. సో లేజర్ ప్లస్ ఫైర్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఇక్కడ. సో మీరైతే చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. నేనైతే పిచ్చ ఎంజాయ్ చేసాము మేమైతేని. డైరెక్ట్గా అయితే చాలా అంటే చాలా బాగుంది. సో వీడియో కాబట్టి మేబీ మీకు అంత క్లారిటీగా అంత ఇదిగా ఉండకపోవచ్చు. బట్ ఇలాంటి ఈవెంట్స్ అయితే మాత్రం మీకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోవద్దు. డైరెక్ట్గా అయితే వెళ్ళి చూడండి, సూపర్ ఎంజాయ్ చేస్తారు. సో మేమైతే డ్యూటీ అయిపోయిన తర్వాత మొత్తం అందరం గ్యాదర్ అయ్యి ఇక్కడికైతే వచ్చేసి ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఫైర్ వర్క్స్ అనేవి సూపర్ ఎంజాయ్ చేసాము. సో 1:30 వరకు ఈ ప్లేస్లోనే ఉన్నాము. వీళ్ళు ఏంటంటే సింగపూర్ వాళ్ళు మనకి ఆల్రెడీ 10:45, 11 ఆ టైంకి ఆల్రెడీ క్రాకర్స్ అనేవి స్టార్ట్ చేసేసారు మనకి. చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనకి ఇంకా 12 ఏం అవ్వలేదు. అప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 11 to 11:15 అలా అయింది. సో ఇవైతే డిఫరెంట్వి. ఇవి తెలుసు కదా స్నో ఫ్లేక్స్. సో అవి కూడా డిఫరెంట్ కల్చర్స్ పీపుల్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి సంబంధించినవి కూడా వేశారు. సో సింగపూర్వి ఇంపార్టెంట్ ఇమేజెస్ కూడా వేశారు. సో మీరు ఈ ఫర్దర్ వీడియోలో చూస్తారు. ఈ క్రాకర్స్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో మీరు అక్కడ ఫ్రంట్ చూస్తున్నారు కదా, సింగపూర్ ఫ్లైయర్ ఉంది. సో ఈ టైంలో ఏంటంటే సింగపూర్ ఫ్లైయర్ టికెట్స్ బుక్ చేసుకొని అక్కడి నుంచి కూడా వ్యూ పాయింట్స్ చూస్తారు. కొంతమంది ఏంటంటే ఈ 3 బిల్డింగ్స్ మీద షిప్ ఉంది కదా, సో అక్కడికి కూడా తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే వాటర్ ఈ షిప్ వ్యూ పాయింట్ కూడా తీసుకుంటారు. సో దానికి వచ్చేసి $120 ప్లస్ అలా పడుతుంది షిప్ది. సో 3 బిల్డింగ్స్ మీద ఉన్న ఈ మ్యాన్మేడ్ షిప్ది వచ్చేసి మనకి అరౌండ్ $200 ప్లస్ ఎంతో సంథింగ్ ఉంది ఈ వ్యూ పాయింట్ అది చూడడానికి. సో మనం వచ్చేసి ఫ్రీగానే చూసాము. ఎందుకు అంత పెట్టి చూడడం, కింద అయితే వ్యూ చాలా బాగుంటుంది. పైకి వెళ్ళి చూస్తే ఏముంటుంది కిక్ అని చెప్పేసి కింద నుంచే చూసాము. సో ఇక్కడైతే చాలామంది వచ్చేసారు. చుట్టూ ఇసుకేస్తే రాలని జనం అంటారు కదా, సో అలా అయితే ఉన్నారు. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో.
ఇక్కడ క్లాక్ అనేది ఇచ్చేసారు. సో, మనం చెప్పాం కదా! బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్‌లో ఉన్నామని. సో, అందుకే మనకి ఇక్కడ రివర్స్‌లో కనిపిస్తోంది. సో, ఆపోజిట్‌లో ఉన్న వాళ్ళకి టైం అనేది కరెక్ట్‌గా కనిపిస్తది. సో, ఇక్కడొచ్చేసి సెకండ్స్ స్టార్ట్ అయిపోయాయి. డైరెక్ట్ సిట్యుయేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా రియాలిటీగా ఈ క్రాకర్స్ అది విట్నెస్ చేయడం అంటే చాలా బాగుంది. నేను వచ్చేసి 2019 ఎండింగ్ 2020కి ఎంటర్ అవుతున్నప్పుడు చూసాను ఫైర్ క్రాకర్స్. సో అప్పుడే మనకి తెలుసు కదా కోవిడ్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది మనకి. సో దాని తర్వాత ఇయర్స్ నుంచి మొత్తం సింగపూర్ మొత్తం రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు కాబట్టి అప్పటికి సింగపూర్ అనేది ఫైర్ క్రాకర్స్ చేసింది. బట్ ఏంటంటే విజిటింగ్కి లేదు. సో ఏదో ఫార్మాలిటీకి చేయాలి కదా అన్నట్టుగా చేసింది. బట్ ఈ ఇయర్ అయితే మనకి కొంచెం కంట్రోల్లోకి వచ్చింది కదా కోవిడ్ అని చెప్పి. సో చాలామంది వచ్చారు జనాలు, విజిటర్స్ కూడా చాలా వచ్చారు. మా చుట్టూ మొత్తం విజిటర్సే ఉన్నారు. సో లోకల్స్ అయితే ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళు కూడా వ్లాగ్స్ తీయడం అలా చేస్తున్నారు. సో దాన్ని బట్టి తెలిసింది వాళ్ళు విజిటర్స్ అని. సో మన తెలుగు వాళ్ళు కూడా పరిచయం అయ్యారు ఇక్కడ. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఎవరైనా విట్నెస్ చేయాలి అనుకుంటే మీకు ఇలాంటి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా మళ్ళీ చెప్తున్నా ఎవ్వరూ మిస్ అవ్వద్దు. సో ఇలాంటి టైంలో మీరు ఏమన్నా వెకేషన్స్కి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. బడ్జెట్ లేని వాళ్ళు కూడా ఇండియాలో చాలా ప్లేసెస్లో వేస్తారు. సో మనకున్న బడ్జెట్లో మనకున్న ప్లేసెస్లో మనం తిరిగి కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు దగ్గరలో కూడా వేస్తారు కదా క్రేకర్స్. సో దాన్ని బట్టి మీరు వెళ్ళి కూడా చూడొచ్చు. ఈ అబ్రాడ్కి కంట్రీస్కి వెళ్ళి చూడాలని ఏం లేదు, ఇదేంటంటే జస్ట్ షోకి అంతే. సో ఇవి ఇండియాలో కూడా వచ్చేసాయి ఇప్పుడు. సో ఇండియాలో ఎక్కడైనా సరే ఇలాంటివి చూడొచ్చు మనం. సో మేమైతే సింగపూర్లో ఉన్నాం కాబట్టి అవైలబిలిటీగా ఉందని సో వెళ్ళి మేమైతే ఎంజాయ్ చేసాం ఇక్కడ. సో ప్రతి ఇయర్ న్యూ ఇయర్ ఈవెంట్ జరుగుతుంది కదా. సో అప్పుడు ఏంటంటే మనకి ఎంఆర్టీ ట్రైన్ స్టేషన్స్ ఉంటాయి కదా, లోకల్ ట్రైన్స్ అవి టైమింగ్ అనేది ఎక్స్టెండ్ చేస్తారు. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఎలా అవ్వడం అని అయితే ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే మనకి ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి. 2-2:30 వరకు ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఇంటికి రీచ్ అయిపోవచ్చు. మేమైతే 2:30 కల్లా ఇంటికి రీచ్ అయిపోయాము. ఫుల్ అక్కడ మొత్తం ఫైర్ క్రాకర్స్ మొత్తం చూసి ఎంజాయ్ చేసి కొంచెం ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యి ఇంటికి వచ్చేసాము 2:30 కల్లా. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది చూస్తున్నారు. సో ఎవరైతే చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను. సో ఇంకా మనకి ఫర్దర్ వీడియోస్ అనేవి ఉన్నాయి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో మళ్ళీ వీడియోతో కలుస్తాను. బాయ్.